గురించి చెప్తారు. ఆయన 2-3 గ్రామాల్లో నిన్న ఈ రోజు తిరుగుతా కొన్ని కామెంట్లు చేసినాడు. మొట్టమొదటి కామెంట్ మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు. భారతసారథి వలస పక్షి ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చినాను అని చెప్తా ఉన్నాడు. సాయి ప్రసాద్ రెడ్డి, నువ్వు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నేను స్వతహాగా కర్నూలు జిల్లా వాడిని. అమ్మ నాన్న అందరూ పుట్టి పెరిగింది కర్నూలులో. మా నాన్నగారు టీచర్ అవ్వడం వల్ల చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పనిచేయడం వల్ల అక్కడ చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్కి వెళ్ళి డాక్టర్ గా చదువుకున్నాను. తర్వాత హాస్పిటల్ 3 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో కూడా పెట్టుకుంటూ వ్యాపారం చేశాను. ఆ రకంగా బ్రహ్మాండంగా ఎదిగాను. అంతలో మాత్రాన నా సొంత గడ్డకి కర్నూలుకు వచ్చి రాజకీయం చేయకూడదని మీరంతా అనుకుంటా ఉన్నారా అని చెప్తా ఉన్నా. సాయి ప్రసాద్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా, అసలు నువ్వు ఎక్కడ పుట్టినావు, ఎక్కడ పెరిగినావు, ఈ ఊరి